హాయ్ హలో నమస్తే వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఇవాళ ఈ వీడియోలో బ్యూటిఫుల్ క్రాఫ్ట్ ఐడియాతో మీ ముందుకు వచ్చేసానండి. సో మీరు అక్కడ వీడియోలో చూస్తున్నారు కదా, అక్కడ కనిపించే ఫ్లవర్స్ కూడా నేనే తయారు చేశాను. అవి ఇవా ఫామ్ షీట్స్తో తయారు చేశాను. అలాగే హ్యాంగింగ్ వాల్ కూడా నేనే తయారు చేశాను. ఐస్ క్రీమ్ స్టిక్స్తో తయారు చేశానండి. ఈ రెండు కూడా ఈ వీడియోలో కనిపిస్తాయి. ఈ రెండు నేను ఎలా తయారు చేశాను అనేది కంప్లీట్గా ఈ వీడియోలో చూసేసేయండి. చాలా ఈజీగా తయారు చేసుకోవచ్చు. సో వీటికి కావాల్సిన మెటీరియల్స్ అన్నీ కూడా నేను డిస్క్రిప్షన్లో ఇస్తాను. మీకు కావాలనుకుంటే మీరు కూడా ఆర్డర్ ప్లేస్ చేసుకోవచ్చు. అండ్ రీసెంట్గా నా ఛానల్లో కొంచెం క్రాఫ్ట్ వీడియోసే ఎక్కువ అప్లోడ్ చేస్తున్నట్లు అనిపిస్తుంది. సో ఇంకా ఏం అప్లోడ్ చేయాలో కూడా ఐడియా రావట్లేదండి. ఎందుకంటే సో ఇప్పుడు బయటకు వెళ్ళే సిచ్యువేషన్ లేదు. ఏమైనా ప్లేసెస్ అలా చూపించాలి అనుకున్నా అండ్ ఇంకా ఇంట్లోనే ఉండాలి. సో మేమిద్దరమే ఉంటాం కాబట్టి మా హస్బెండ్కి వర్క్ ఉంటుంది. సో తన పనిలో తను బిజీగా ఉంటాడు. డైలీ రొటీన్ ఉంటుందన్నమాట. సో చూపించడానికి ఏమీ ఉండదు. అందుకే కొంచెం కొత్తగా ఏమన్నా ట్రై చేద్దాం అనుకున్నాను. సో ఇలా క్రాఫ్ట్ తయారు చేస్తున్నాను. సో ఇవి కూడా పర్టికులర్గా తయారు చేయాలని ఏమీ కాదండి. సో ఎందుకంటే నేను ఎలాగో ఇంట్లోకి కొన్ని క్రాఫ్ట్కి సంబంధించినవి, హోమ్ డెకర్కి సంబంధించినవి కొనాలనుకుంటున్నాను. ఇలాంటి చిన్న చిన్నవి. సో కొనే బదులు నేనే తయారు చేసుకోవచ్చు కదా, అసలు కుదురుతాయో లేదో ట్రై చేద్దాం అనుకున్నాను. సో అన్నీ కూడా పర్ఫెక్ట్గా బాగానే వస్తున్నాయి అనిపించింది. అండ్ ఇలాంటి క్రాఫ్ట్స్ తయారు చేయడం కూడా చాలా ఇంట్రెస్ట్. సో ఎంతసేపు అయినా సరే ఓపిక్గా తయారు చేస్తాను.
సో చూసారు కదండి నేను ఎలా తయారు చేశాను అనేది. మీకు ఈ వీడియో నచ్చిందా? సో నచ్చినట్లయితే తప్పకుండా షేర్ చేసి, లైక్ చేసి, కామెంట్ చేయండి. సో మీరు కూడా ఇలా తయారు చేసుకోవాలనుకుంటే వీటికి కావాల్సిన లింక్స్ అన్నీ కూడా నేను డిస్క్రిప్షన్లో ఇస్తాను. ఒకసారి చెక్ చేసి ఆర్డర్ ప్లేస్ చేసుకోవచ్చు. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బాయ్.